హలో హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా మంచిగా ఉన్నా. మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఇక్కడైతే నేను బస్ ఎక్కి మా చెల్లెల వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాను. నేను సంక్రాంతి హాలిడేస్కి వెళ్తున్నాను. సంక్రాంతి హాలిడేస్ నేను ఎలా సెలబ్రేట్ చేశాను అన్నది ఈ వీడియోలో ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే మా చిన్నోడు పోయం చెప్తున్నాడు అనమాట, తెలుగు పోయం. ఇక్కడైతే మా చెల్లెల వాళ్ళ ఊరు పెనుగొండ అనమాట. పెనుగొండ దగ్గరలో కియా ఫ్యాక్టరీ తెలుసు కదా, కియా కార్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. అదైతే మా చిన్నోడికి చూపిస్తున్నాను. ఇక్కడ మా మరిది కూడా ఈ దీంట్లోనే పనిచేస్తాడనమాట, ఆ కంపెనీలోనే. మా చిన్నోడికి చెప్తున్నాను, ఇక్కడేనా బాబాయ్ పనిచేసేది అని చెప్పేసి. కార్లు అన్నీ చూపిస్తుంటే వాడు కొంచెం ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట. అమ్మ అన్ని కార్లా అన్నీ అనేసి. అలా మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట పెనుగొండలో. మా చెల్లికి అయితే యాక్చువల్లీ నేను చెప్పకుండా వెళ్ళాను. ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా కొండ సైడు చాలా వరకు ఇది ఫేమస్ అంట, పితికి బేళ్ళ చారు అనేసి చేస్తారంట. అవి అనపగింజల్ని ఒత్తి పులుసు లెక్క పెడతారు, అది అనమాట. అవి పితుకుతూ ఉన్నాం అందరం కూర్చొనేసి. ఇక్కడ మార్నింగ్ లేవగానే భోగి రోజు అనమాట. ఇద్దరం, మా చెల్లి ఇలా డ్రింక్స్ తాగుతూ ఉంటుంది, నాకు కూడా ఇచ్చింది, నేను తాగుతూ ఉన్నాను అనమాట. ఏమేమి చెప్పు గుమ్మడికాయ, చెరుకు, అనపకాయ మూడే పెట్టుకొని పెనుగొండ స్టైల్ ఇది. తెల్లపైన పెట్టుకొని అన్ని ఒక చెద్దు నీళ్ళు. మా సైడ్ అయితే మన సైడ్ ఏం వేసుకుంటారు చెప్పు? రేణిగాయలు వేసుకుంటారు మన సైడ్. ఈ సైడ్ మా అత్తగారు ఇంటికి వచ్చినాక వేసుకుంటారు. అప్పుడు అంతా వేయలేదు కదా, అప్పుడు అంతా ఆడ వేసుకోలేదు. రేణిగాయలు వేసుకుంటా అంటే నాన్న అట్లా రెండు రేణిగాయలు తీసుకొచ్చాండే, 2 రేణిగాయలు తలకాయ మీద పెట్టుకొని నీళ్ళు పోసుకుంటాను. ఏమో నాకు గుర్తులేదు. ఇక్కడ ఏంటంటే మా చెల్లి చెప్తోంది, అవన్నీ పెట్టుకొని తల మీద పెట్టుకొనేసి స్నానం చేస్తారన్నమాట భోగి పండుగ రోజున. ఇక్కడైతే ముగ్గు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ముగ్గు అయితే నేను వెయ్యలేదు, పైన అంటే బార్డర్ లైన్ ఉంటుంది కదా, ఒక్కటే వేసాను. మా చెల్లి ఫిక్స్ అయి ఉండే అనమాట ఒక ముగ్గు, అందుకు ఇంకా తనవైతే ముగ్గు వేసేసింది. చాలా మంచిగానే వచ్చింది ముగ్గు. ఇద్దరం స్నానాలు చేసి వచ్చేసి ఇలా భోగి రోజున ముగ్గులు అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. ముగ్గులు వేసేది అయిపోయిన తర్వాత పూజ దగ్గర స్టార్ట్ చేసింది మా చెల్లి వాళ్ళ ఇంట్లో. చాలా వరకు పెనుగొండ సైడు అలా కలశంకి అమ్మవారి ముఖం ఎప్పుడు ఎనీ టైం అలానే పెట్టే ఉంటుందన్నమాట. అలా చేస్తారు వాళ్ళ పూజ. తనైతే అలా పూజ చేస్తుంది. ఇటు సైడ్ అయితే మా అత్తమ్మ వంట. ఏమంటా? పెనుగొండ స్పెషల్ పితికి బేళ్ళ చారు. బాగున్నారు బాబాయ్, హార్ తీసుకో. బాగున్నారు బాబాయ్. నానా హార్ తీసుకో. మహి రానా ఇంకా పెడతారా? మహి పెడతా దో ఇద్దు అమ్మ పెట్టుకో, బాగుందా?
చెప్పు. ఇక్కడ నెక్స్ట్ గుమ్మడికాయనైతే మొత్తం తురమడానికి అయితే సిద్ధమైపోయారు అనమాట. మా అత్త ప్రతి భోగి పండక్కి ఇలా ఇంట్లో కొట్టిన గుమ్మడికాయని అలా అంతా తురిమి హల్వా అయితే చేస్తారంట. అందుకు ఇక్కడైతే మా అత్త అన్ని ఉప్పులు కోసిస్తుంటే నేను తురిమి పెట్టేశాను అనమాట. మేము బయటికి వెళ్ళేసి వచ్చాము. బయటికి వెళ్ళి వచ్చేలోపు అత్త ఇలా అన్నీ చేసి పెట్టేశారనమాట. హలో హాయ్ గాయ్స్, మా చెల్లి వాళ్ళ ఊరికైతే వచ్చాను కదా. మా చెల్లి వాళ్ళ అత్తయ్య అయితే చాలా ఐటమ్స్ ఫుడ్ అయితే చేశారు. ఏమేమి ఐటమ్స్ చేశారు, ఈరోజు సంక్రాంతి అనమాట, నిన్న భోగి. ఈరోజు సంక్రాంతి రోజున ఏమేమి ఐటమ్ ఫుడ్ చేశారు అనేది చూపిస్తాను. చిత్రాన్నం అనమాట, ఆల్రెడీ మేము తినేసాము. వైట్ రైస్, వేడి వైట్ రైస్ ప్లస్ పప్పు కట్ అన్నమాట ఇది. ఇంకా ఇదైతే పప్పు, ఆకుకూర పప్పు. తర్వాత ఇది చారు, నీళ్ళ చారు, ఓలిగ చారు అంటాం మేము. ఇదైతే పెరుగు, ఇదైతే ఆలు పళ్ళెం, ఇక్కడైతే స్వీట్ ఓలిగలు, తర్వాత ఇది వచ్చేసి పాయసం, పొంగల్ పాయసము. ఇక్కడైతే వడలు చేయడానికి అన్నీ రెడీ చేసిందనమాట. ఏమంటే కరెంట్ పోయింది, వెయిట్ చేస్తున్నాము. ఇదనమాట మా చెల్లి వాళ్ళ ఊర్లో మా అత్తయ్య మా కోసం ఇన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే చేశారు. మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారో కామెంట్స్లో అయితే చెప్పండి, ఓకేనా. హలో హాయ్ గాయ్స్, మేమైతే ఇప్పుడు పెనుగొండలో కుంభకర్ణుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఊరికే రాలేదు, క్యారియర్ తీసుకొని వచ్చాము. ఇక్కడే మహితో మంచిగా ఆడిచ్చి ఇక్కడే ఇంకా భోంచేసుకొని వెళ్దామని చెప్పేసి పిక్నిక్ లాగా నేను, మా చెల్లి, మా మరిది, మా చిన్నోడు వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే మీకు ఇక్కడ ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం అంతా చూపించేస్తాను, మిస్ కాకుండా చూడండి, ఓకేనా. ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట. అక్కడ కుంభకర్ణుడు పడుకున్నాడు. ఆడుకునేటి పిల్లలు బొమ్మలే మంచిగా ఆడుకునేటికి పిల్లలకి బాగుంది. ఇదో చూడండి కుంభకర్ణ ప్రాజెక్ట్ పెనుగొండ. అదో కుంభకర్ణుడు హెడ్. లోపలికి వెళ్ళి చూపిస్తే క్లారిటీగా బాగుంటుంది. ఒంటే ఉంది మహినా, ఎక్కడ పడు భయం. మహి అయితే ఇంతకుముందు చాలా భయపడినాడు ఒంటె మీద ఎక్కాలంటే. ఇప్పుడైతే వాళ్ళ పిన్ని ఖచ్చితంగా ఎక్కిద్దామంటుంది. ఎట్లుంటాడో వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలి ఇప్పుడు వస్తేనే. పిల్లలకి ఇలా జారే బండ కూడా ఉందన్నమాట. లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. మేమైతే టికెట్ తీసుకొనేసి లోపలికి అయితే వెళ్తాము. హ్యాపీ న్యూ ఇయర్ అని పాదాలు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. ఏది కావాలంటే దాంట్లో తిక్కుపోయి కుక్క తొక్కే ఉన్నా, తిక్కు కాలుతో. భద్రం శ్వేత నువ్వు సూపర్ బాగుందా. నా దాంట్లో వస్తున్నాయి వీడియోలు ఫోటోలు అన్నీ. మహి ఎప్పుడు భయపడ్డా. అవునా, సగం వీడియోలు అట్లనే అట్లనే అన్ని కొన్ని మిస్ అదే ఆన్లో ఉందిలే. ఇట్లాంటిది భూమింగ్ పెట్టాలా బాగుంటుంది. ఎండ వచ్చిందనే వాడు. ఇలా మంచిగా పార్కులో అన్నీ ఎంజాయ్ చేసి మహిని ఒంటెని ఎక్కిచ్చేసాను. అలా జారే బండ్లు అంట అవన్నీ ఊహించేసి తర్వాత మేము కూడా ఉయ్యాలలు ఊగామన్నమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే తెచ్చుకున్న ఫుడ్ అంతా దగ్గర పెట్టేసుకొనేసి తింటున్నాం అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా అంటే ఇంట్లో తినేదానికంటే అలా బయటకు వెళ్ళి తినడం కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. కొంచెం ఎక్కువగా తినగలుగుతాం అనిపిస్తుంది నాకైతే. అలా మంచిగా ఫొటోస్ దిగి
గుర్రం కూడా ఉందన్నమాట. ఆడ ఒంటెతో పాటు గుర్రం కూడా ఎక్కామన్నమాట. నెక్స్ట్ అయితే కుంభకర్ణుని అంటే గుహ మాదిరి ఉందన్నమాట. కుంభకర్ణుని బాడీలోకి వెళ్ళాలన్నమాట. అది మీకు ఇప్పుడు వెళ్తున్నా నేను చూపిస్తాను. చెప్పు. వీడియో మేము అప్పుడు ఫోన్ ఈడే పెట్టుకొని ఫోన్ కడుపులో ఇంత పడుతుంది. చూశారు కదా కుంభకర్ణ పొట్టలో ఏం లేదు. కుంభకర్ణ పొట్టలో ఖాళీగా ఉందన్నమాట. అన్నీ ఉత్నే హాల్ లెక్క రూమ్ లెక్క ఉందన్నమాట. మనం ఏం మాట్లాడినా పెద్దగా రీసౌండ్ వస్తూ ఉందన్నమాట ఆ లోపల. ఇలా బయట అయితే కుంభకర్ణుని అంటే నిద్ర లేపడానికి ఇలా నిచ్చెనలు వేసుకొనేసి అలా సౌండ్స్ చేస్తూ కొంతమంది అంటే బొమ్మలు అలా ఉన్నాయన్నమాట. ఇలా బయట అయితే ఇలా ఉందన్నమాట మొత్తము. ఏం పెద్దగా కుంభకర్ణుడు ఓన్లీ స్టాచ్యూ ఒకటే ఉందన్నమాట. పెద్దగా ఏమైతే స్పెషల్గా అయితే నాకేం అనిపించలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కుంభకర్ణుడి దగ్గర నుంచి పక్కన గుడి ఉందన్నమాట, ఆంజనేయ స్వామి గుడి. అక్కడికైతే వెళ్తున్నాము. స్వామి శ్రీరామ జయ రామ జయ జయ. చూశారు కదా ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. చాలా పూర్వం గుడి అంట. అలా మంచిగా దేవుని దర్శనం చేసేసుకొనేసి ఇక్కడైతే విగ్రహాలు కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి, రామాయణాన్ని తలపిస్తూ ఉన్నాయి అన్నమాట. అలా దేవుని దర్శనం చేసుకునేసి ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈవినింగ్ 4:30 అట్లా అయింది మేము ఇంటికి వెళ్ళాలికి. మార్నింగ్ 12 అట్లా వచ్చాము. ఇంకా అంతే ఫ్రెండ్స్, సంక్రాంతి సెలబ్రేషన్ అయితే ఈరోజు ఇంతే అనమాట. మళ్ళీ కనుమ రోజున కూడా సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము, ఏమేమి చేసుకున్నాము అన్నది మీకు క్లారిటీగా చూపిస్తాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకునేసి అలా నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియోలో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకేనా? లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.